యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానో తెలుసా? ఈరోజు చాలా అద్భుతమైన టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఎంతవరకు అవుతే అంతవరకు చూద్దాం. మోడల్ వర్బ్స్లో చాలా వరకు ఇంగ్లీష్ ఉంది, తెలుసా మీకు? అసలు యాక్చువల్గా మోడల్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా దీస్ ఆర్ నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అంటాం, అంటే మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి టోటల్గా ఎన్ని ఉన్నాయో చూద్దాం. మొదట మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ అన్నమాట. మీరు ఇవన్నీ చూసే ఉంటారు. క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, నీడ్, ఆట్ టు, యూజ్ టు. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 వర్డ్స్ ఉన్నాయి. ఈ మోడల్ వర్బ్స్లో ఇంగ్లీష్ చాలా వరకు ఉంది, చాలా వరకు ఇంగ్లీష్ ఉంటుంది. అయితే ఇందులో అన్నీ ఇంపార్టెంటేనా అని మీరు అనుకున్నారనుకోండి, అన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇందులో కొన్ని వర్డ్స్ మనం యూజ్ చెయ్యం, ఇందులో కొన్ని వర్డ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. అవి ఏవో కేర్ఫుల్గా చూడండి. నేను మీకు ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవి ఇంపార్టెంట్, ఏవైతే అన్ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవి అన్ఇంపార్టెంట్ డెఫినెట్లీ. కానీ మీరు ఎంత రీసెర్చ్ చేసినా మీరు చూసుకోండి. గ్రాడ్యువల్గా మీరు సెర్చ్ చేయండి. ఇఫ్ యూ డూ రీసెర్చ్ ఆన్ దిస్, మీకు కూడా అదే రిజల్ట్స్ వస్తాయి. చూడండి, క్యాన్, కుడ్, ఈ 2 వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 వర్డ్స్ కూడా మనం యూజ్ చేస్తాం, ఇవి ఇంపార్టెంటే. మే, మైట్, ఈ 2 వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 వర్డ్స్లో దిస్ మైట్ ఈజ్ నాట్ మచ్ యూజ్డ్. మైట్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేయం మనం. కావాలంటే మీరు చూసుకోండి. థింక్ దట్ నేను ఏదైనా చెప్పంగానే నేను చెప్పిందే ఫైనల్ అని కాకుండా మీరు ఒకసారి మీరు కూడా అనలైజ్ చేసుకోండి. మీకు మీరు రీసెర్చ్ చేయాలి, వెదర్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్. నేను చెప్తున్నాను కరెక్టే, నేను ఏదైనా చెప్తాను, బట్ మీరు కూడా థింక్ చేయండి. మైట్ అనేది ఎక్కువగా యూజ్ ఉండదు. విల్, వుడ్, దీస్ 2 వర్డ్స్ ఉన్నాయి. దీస్ 2 వర్డ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఇవి 2 యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, షల్, షుడ్, ఈ 2 వర్డ్స్ ఉన్నాయి. ఈ 2 వర్డ్స్లో మనము షల్ని ఎక్కువగా యూజ్ చేయం. నేను అనేది వినండి, ఎక్కువగా యూజ్ చెయ్యము అన్నాను. ఎక్కువగా యూజ్ చెయ్యం అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఉన్నంత మాత్రాన అది మీరు ఇది ఇంపార్టెంట్ కదా అని చెప్పి అనుకోకండి. వీ కెన్ రిమూవ్ ఇట్. అది ఎక్కడ యూజ్ చేస్తామని నేను తర్వాత చెప్తాను. నేను అది చెప్పినప్పుడు మీకే తెలుస్తుంది, అవును ఇది యూజ్ చేస్తామా యూజ్ చేయమా అని. షల్, షుడ్లో షల్ని మనం ఎక్కువగా యూజ్ చేయం. అలాగే ఇంకొక వర్డ్ కూడా చూడండి, మస్ట్ అనే వర్డ్ ఉంది. మస్ట్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయం, ఎక్కువగా యూజ్ చెయ్యము అన్నాను. ఇక్కడ మైట్ ఉంది, మైట్ని కూడా ఎక్కువగా యూజ్ చెయ్యము. వీ మే యూజ్ ఇట్ అప్ టు 10% or 15%. 10% to 15% యూజ్ చేస్తాం. 10-15% అంటే అది ఇంపార్టెంట్ అని అన్నాం కదా మనం. అండ్ అలాగే మస్ట్ ఉంది. మస్ట్ని కూడా మనం యూజ్ చేస్తే 5 to 10% యూజ్ చేస్తాం మేము. మస్ట్ ప్లేస్లో మరి ఏది సార్ యూజ్ చేసేది అంటే, మస్ట్ ప్లేస్లో మనము
షుడ్ యూస్ చేస్తాం ఎక్కువగా. మీరు చూడండి, యు మస్ట్ కమ్ హియర్ ఆన్ టైమ్ అన్నాం అనుకోండి, అదే సెంటెన్స్, దట్ సెంటెన్స్, ద సేమ్ సెంటెన్స్ క్యాన్ బి విత్ షుడ్. యూ షుడ్ బి హియర్ అంట. చాలా చాలా కంపల్సరీ అన్నప్పుడు మాత్రమే మనం మస్ట్ యూస్ చేస్తాం, అందుకనే చాలా తక్కువ యూస్ చేస్తాం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ డోంట్ యూస్, వీ యూజ్ ఇట్ బట్ వెరీ లెస్. చాలా తక్కువ యూస్ చేస్తాం, అది ఎక్కువగా యూస్ చేయం. అలాగే మీరు ఆట్ టు చూడండి ఒక్కసారి, ఆట్ టుని అబ్జర్వ్ చేయండి. ఆట్ టుని ఎప్పుడు యూస్ చేస్తారు మీరు? డూ యూ నో దట్? అసలు ఆట్ టుని ఎప్పుడైనా యూస్ చేస్తారా మీరు? ఆట్ టు ఈజ్ ఆల్సో యూస్డ్ వెరీ లెస్ అనొచ్చు, అంటే చాలా తక్కువ, అది 1 to 2% యూస్ చేస్తాం మనం. అట్లీస్ట్ మస్ట్ మనము 5 to 10% అన్నా యూస్ చేస్తాం. అండ్ షెల్ వి యూస్ 5 to 10%. మనం మైట్ని కూడా 5 to 10% యూస్ చేస్తాం, కానీ ఆట్ టు అనేది 1% or 2% యూస్ చేస్తాం. ఈవెన్ మెనీ పీపుల్ డోంట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ ఆట్ టు, వెన్ టు యూస్ దట్ ఎగ్జాక్ట్లీ. అది కరెక్ట్గా ఎప్పుడు యూస్ చేస్తామో చాలా మందికి తెలియదు. అయితే ఈ ఆట్ టు కూడా యూస్ చేయం. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్డ్స్ ఎన్నో చూడండి. నేనన్న ఈ 12 వర్డ్స్లో కూడా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అన్ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాన్, కుడ్ 1 2 3 4 5 6 7 8, ఈ 8 వర్డ్స్ మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా వరకు ఇంగ్లీష్ వస్తుంది, చాలా వరకు ఇంగ్లీష్. ఎందుకంటే మోడల్ వర్బ్స్లో చాలా వరకు ఇంగ్లీష్ ఉంది అని అన్నాను. అండ్ దీస్ వర్డ్స్ షెల్, మస్ట్, ఆట్ టు, మైట్, ఇదంతా కలిపితే ఒక 5% or 10% ఉంటుంది. కాబట్టి ఈ వర్డ్స్ మాత్రమే మనము ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సరే, మరి ఫస్ట్ మనము వర్డ్స్ చూద్దాము ఎలా అన్నది. యూ హ్యావ్ సీన్ వాట్ ద మోడల్ వర్బ్స్ ఆర్ అండ్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ అన్ఇంపార్టెంట్ అనేది కూడా మీరు చూసారు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం తీసుకుందాం ఏంటి అంటే, ఏ వర్డ్స్ తీసుకుందాము అంటే క్యాన్, క్యాన్, కుడ్ అని ఈ 2 వర్డ్స్ని తీసుకుందాం ఫస్ట్. ఎందుకని క్యాన్, కుడ్ని మనం తీసుకున్నాము అంటే, ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, అంటే మిస్కాన్సెప్షన్ ఏంటి అంటే, క్యాన్ అనేది ప్రెజెంట్ టెన్స్, కుడ్ అనేది పాస్ట్ టెన్స్ అని చాలామంది అనుకుంటారు. నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈవెన్ నేను ఏదైనా చెప్తే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. ఏంటి అంటే, క్యాన్, కుడ్ అనే విషయాన్ని మా వాళ్ళని, తెలిసిన వాళ్ళని, నాకు టీచ్ చేసే వాళ్ళని నేను అడిగాను అనుకోండి. ఒకసారి అడిగాను, క్యాన్, కుడ్ అంటే అసలు యాక్చువల్గా ఈ 2 వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామని. నాకు టీచ్ చేసే వాళ్ళు ఏం చెప్పారంటే, కెన్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్, కుడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్ అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, క్యాన్ అనేది ఎక్కడ, కుడ్ అనేది ఎక్కడ. యాక్చువల్గా మనకు క్యాన్ అనేది ప్రజెంట్, అండ్ ఫ్యూచర్. క్యాన్ అనే వర్డ్ ప్రజెంట్, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, ప్రజెంట్, ఫ్యూచర్లో. అలాగే ఈ వర్డ్ ఉంది చూడండి, కుడ్ అనే వర్డ్ ఉందా, ఇది వచ్చేసి ఆల్ టెన్సెస్, అన్ని టెన్సెస్లో యూజ్ అవుతుంది అది. అంటే అర్థం ఏంటి అంటే, ఆల్ టెన్సెస్ అనే కంటే యూ కెన్ ఆల్సో సే దట్ నో టెన్స్, దానికి టెన్స్ ఏమీ ఉండదు. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్ అని ఎప్పుడైనా ఎవరైనా చెప్తే అది కరెక్ట్ కాదు. బికాస్ మీరు ఇది ప్రజెంట్ టెన్స్, ఇది మీరు పాస్ట్ టెన్స్ అని అనుకోండి, పాస్ట్ టెన్సే అనుకుందాం. కానీ పొలైట్గా యూజ్ చేసేటప్పుడు మీరు కుడ్ యూజ్ చేస్తారు కదా. మీరు ఎప్పుడైనా చూసారా కుడ్ యూజ్ చేయడం ఎక్కడ అన్నది? ఒకసారి చూడండి. కుడ్ ఐ హ్యావ్ యువర్ ఇంట్రడక్షన్ ప్లీజ్ అంటారు. కుడ్ ఐ సీ యువర్ ఐడి కార్డ్ అంటారు. ఎందుకలా అంటారు? ఎందుకలా అంటారంటే, అది పొలైట్గా క్వశ్చన్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి క్యాన్, కుడ్
మనము ఇఫ్ యు సీ 2 వర్డ్స్, కెన్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అలాగే కుడ్ వచ్చేసి ఆల్ టెన్సెస్లో యూజ్ అవుతుంది. ఆల్ యూ కెన్ సే ఆర్ కుడ్ హ్యాస్ నో టెన్స్. సరే, దీని ఇంట్రొడక్షన్ చూసాము. అలాగే సెకండ్ పార్ట్లో మనము నెక్స్ట్ పార్ట్లో ఈ సెంటెన్సెస్ ఎలా యూస్ చేస్తాం, ఎన్ని వేస్లో యూస్ చేస్తాం, సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం అనేది నేను మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. చూడడం మర్చిపోకండి. పార్ట్ 2లో మోడల్ వర్బ్స్ క్యాన్ కుడ్లో చూడండి, మీకు సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్.